దేశంలో మారిన స్థితిగతులను అవగతం చేసుకుని ఏకం కావాలని సిపిఐఎం ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడుకుల గ్రామంలో సిపిఐఎం ప్రజాపంత సిరికొండ దరపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం సీనియర్ నాయకులు ఏపీకేఎస్ జిల్లా నాయకులు నారాగౌడ అధ్యక్షత నిర్వహించారు. ఐక్యత మహాసభను మార్చి 3, 4, 5 తేదీలలో ఖమ్మంలో జరపనున్నామని పార్టీ కార్యకర్తలు 2 నెలల పాటు ప్రచార నిర్మాణ కృషిని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యార్థి యువజన వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, సిరికొండ మండల కార్యదర్శి రమేష్, దర్పల్లి మండల కార్యదర్శి బాబన్న, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు రమ తదితరులు పాల్గొన్నారు. 3 పార్టీల విలీనం సభ ఖమ్మంలో మార్చ్ 3, 4, 5 తేదీలో జరగబోతా ఉన్నాయి. మహాసభలు 3వ తేదీన దాదాపుగా 25,000 మందితో భారీ బహిరంగ సభ ర్యాలీ ఉంటుంది. దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము దరిపల్లి సిరికొండ మండల కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు దాదాపుగా ఈ దేశంలో ఉన్న పేదరికం పెరుగుతూ ఉంది, తగ్గట్లేదు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని అడ్డుపెట్టుకొని మతోద్వేషాలను పెంచడం వల్లనే ఇదంతా జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏదైతే ఈరోజు మనం ఒకసారి పరిశీలిస్తే పేదలకు ఇచ్చే సబ్సిడీల్ని ఉచితంగా ఇస్తున్నదని చెప్పేసి దీనిపైన దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ ఆదాని అంబానీలకు లక్షల కోట్ల రూపాయల రద్దు చేసి ఈరోజు మతోన్మాదానికి పెంపొందించడానికి ఉపయోగపడుతున్న మీడియాని ఇతరులు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గుర్తు చేస్తూ ప్రజాపంత పార్టీ ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో 50 సంవత్సరాలుగా అనేక ప్రజా సమస్యలు తీసుకునే బీడీ కార్మికుల సమస్య కానీ, ఉపాధి కార్మికుల సమస్య కానీ, అట్లాగే వ్యవసాయ కూలీల సమస్య, రైతు పండించిన పంటల గిట్టుబాటు ధరల సమస్య తీసుకొని అనేక ఉద్యమాలు నిర్మించిన చరిత్ర సిపిఎం ప్రజాపంత పార్టీకి ఉంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 3 పార్టీల ఐక్యతతోని, విలీనంతోని బలమైన విప్లవ పార్టీని నిర్మించబోతా ఉన్నాం. దీనికి కార్మికులు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కూడా సహాయం చేసి ఈ విలీన మహాసభలు విజయవంతం చేయడానికి తోడ్పడాలని చెప్పేసి సిపిఎం ప్రజాపంత పార్టీ పిలుపునిస్తా ఉంది.